కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నైవేద్యం పెడితే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. శ్రావణ మాసంలో వచ్చే మరో పండుగ కృష్ణాష్టమి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి 8వ అవతారంగా అవతరించారు. శ్రీకృష్ణుడు పుట్టినరోజును కృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి, లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజు కావున జన్మాష్టమి అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టి పూజ చేస్తారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి ఏమిటంటే ఆవు పాలు, వెన్నె, మీగడ అంటూ చకాచకా చెప్పేస్తాం. గోవులకు, గోపాలకులకు రక్షణగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రక్షించారు. గోవుల పట్ల ఇష్టంతోనే గోపాలుడయ్యారు. వాటి మీద ప్రేమతో ఆవు పాలు, వెన్నెలను ఇష్టంగా తినేవాడు. వెన్న దొంగలించిన మిగతా గోపాలురలకు పెట్టి ఆ తర్వాతే తినేవాడు. వెన్న దొంగలించిన ఇంట్లో పాలు, వెన్నె సమృద్ధిగా ఉండేలా అనుగ్రహించేవారు. కృష్ణాష్టమి రోజున కృష్ణుడు రావాలని ఇంటి గుమ్మం నుండి ఇంటిలోకి కృష్ణ పాదాలు వేస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్నె, పెరుగు, మేగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. కృష్ణాష్టమి రోజు సాయంత్రం వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.